अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। तेलंगाना असेंबली इंतखाबात में कांग्रेस पार्टी ने तारीखी जीत दर्ज कराई है और मेदक हल्के असेंबली से कांग्रेस पार्टी उम्मीदवार डॉक्टर माइनम पल्ली रोहित राव ने भारी अक्सरियत के साथ अपनी तारीखी जीत दर्ज कराई है, जिस पर आज कांग्रेस पार्टी कायदीन ने खूब जश्न मनाया। जीत के बाद कांग्रेस पार्टी लीडरान ने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए कहा कि कांग्रेस पार्टी ने तारीखी जीत रकम की है और आवाम ने बीआरएस पार्टी को बेहतरीन सबक सिखाया है और आवाम खूब जानती थी कि उन्हें क्या करना चाहिए था। इसी वजह से आवाम ने बीआरएस पार्टी को ऐसा सबक सिखाया कि वो कभी नहीं भूलेगी। प्रेस कॉन्फ्रेंस में लीडरान ने हल्का असेंबली और तेलंगाना की आवाम का शुक्रिया अदा किया। कांग्रेस की जीत की इत्तला के साथ ही हल्का असेंबली मेदक के मुख्तलिफ मकामात पर कांग्रेस पार्टी लीडरान ने खूब जमकर पटाखाबाजी की और जश्न मनाया और आपस में एक दूसरे को मिठाई खिलाते हुए मुबारकबाद पेश की। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। गली में लेट दिया ये दिए 100% 150। యావత్ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే దుర్మార్గుల పరిపాలన సాగిందో దానికి నిరసనగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చినారు. ఈ విజయంతో మరి తెలంగాణ సోనియా గాంధీకి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించి బహు కానుకగా ఇచ్చినారు. డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రాన్ని గెలిపించి కానుకగా ఇచ్చి ఆ తెలంగాణ ఇచ్చినందుకు తమ రుణాన్ని తీర్చుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పేద వర్గాలకు ఇబ్బందులు కలిగినాయో ఈ 10 సంవత్సరాలు, ముఖ్యంగా ఉద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, అన్ని వర్గాల వారికి మరి ఇబ్బందులు కలిగించినారో వాళ్ళందరికీ వారు ఏమేమైతే కోరుకున్నారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ కలలను నెరవేర్చి
మరి అంటే సుఖశాంతులతో ఉండే తెలంగాణను పాడి పంటలతో విరాజిల్లే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రగామిగా అభివృద్ధిలో తీసుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులందరూ కృషి చేసి ఈ ప్రజల ఇబ్బందులను ప్రజల ఈ ఆశలను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం మరి మా నాయకుడైనటువంటి యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు గారిని పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు పద్మా దేవేందర్ రెడ్డి తమ అనుచర గణంతో పెద్ద ఎత్తున సుమారు దాదాపు 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు తిరస్కరించినారు వాళ్ళను. కేవలం ఈ 10 సంవత్సరాల్లో ఈ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనుకబడేస్తూ సిద్దిపేటకు తమ కార్యాలయాలు పోతే కూడా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యేను ఈ నియోజకవర్గ ప్రజలు కూడా దూరం పెడతాం, మేము కూడా మిమ్మల్ని పట్టించుకోమనే విధంగా తీర్పునిచ్చినారు. ఈ తీర్పు ఈ బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు లాంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మెదక్ నియోజకవర్గం నుండి ఏ కార్యాలయాలు అయితే తరలిపోయినాయో వాటన్నింటినీ తిరిగి తెచ్చి మెదక్కు పూర్వ వైభవం తెచ్చే విధంగా మా రోహిత్ రావు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి మరి మెదక్ను మరి ఈ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా మెదక్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఫోటో తీసుకున్నాక వాయిస్ దగ్గరికి వెళ్తాను. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గారికి అపూర్వమైనటువంటి మెజారిటీనిచ్చి మరి మెదక్ చరిత్ర తిరగరాసే విధంగా మెదక్ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నటువంటి యావత్ మెదక్ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రోహిత్ గారి గెలుపులో కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మరి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటి కూడా లొంగకుండా నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా, సీనియర్ పార్టీ కార్యకర్తలకు కూడా, మాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గం ఏర్పాటు 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 1989లో చివరిగా గెలిచింది. 1989 తర్వాత 34 ఏళ్ల తర్వాత 26 ఏళ్ల యువకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గంలో జెండా ఎగిరేసినందుకు మనకు గర్వంగా ఉంది. మరి 10 ఏళ్ల అరాచక పాలన, 10 ఏళ్ల అవినీతి పాలన, ఈ 10 ఏళ్లలో 2 ఎమ్మెల్యేల పాలన నడిచినటువంటి మెదక్ నియోజకవర్గం నుండి మెదక్ నియోజకవర్గానికి ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చే విధంగా మరి ఈ నియోజకవర్గానికి స్వేచ్ఛాతత్వాన్ని ఇచ్చే విధంగా మరి రోహిత్ గారి ఎన్నిక జరిగిందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. మరి ఎంతో ధనాన్ని వెచ్చించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో వాళ్ళ మూర్ఖత్వం ఏంటంటే అధికార పార్టీ డబ్బుతో ఓట్లను కొనాలనే ఒక మూర్ఖపు చర్యను కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసి మరి ఈరోజు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినందుకు కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అధికారులకు స్వేచ్ఛ లేదు, మరి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. అభివృద్ధి విషయంలో ప్రజలు లేదని అడిగితే కూడా మరి నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి తీరును మనం అందరం గమనిస్తూ ఉన్నాం. వారి నిర్లక్ష్యానికి, నిరంకుశ పాలనకు మరి ఈరోజు ప్రజలు మెదక్ నియోజకవర్గంలో చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా 10 ఏళ్లుగా ఏదైతే అభివృద్ధిలో వెనుకబడిందో మెదక్ నియోజకవర్గాన్ని మరి యువకుడైనటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు మరి అంతే వేగంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ప్రజలైతే ఆశాభావాన్ని వ్యక్తం చేశారో వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. గతానికంటే భిన్నంగా పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఈ నియోజకవర్గంలో రోహిత్ గారు సేవలు అందించబోతా ఉన్నారు. మరి ఎన్నికల సందర్భంలో ఏవైతే ప్రజలకైతే ఆ వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో రోహిత్ గారు అవి ఖచ్చితంగా శాయశక్తుల తొందరలోనే తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రజాస్వామ్యంలో డబ్బుతో ఏదైనా కొనొచ్చినటువంటి నిరంకుశటువంటి ఆ ఆలోచనను వారు మానుకున్నారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో మరి పెద్దలందరూ వీరందరూ ఉన్నారు. వీరి హయాంలో ఈ మెదక్ నియోజకవర్గాన్ని, మెదక్ పట్టణాన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో ఈ నియోజకవర్గాన్ని మరి పక్క నియోజకవర్గాల కంటే మెరుగ్గా నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరూ కూడా వారి ప్రతినిధిగా అందరికీ మాటిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి రాజకీయం కూడా మెదక్ నియోజకవర్గం చూసేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మెదక్ నియోజకవర్గ ప్రజలు దేనికి లొంగకుండా మరి ప్రజలు
మా వైపు నిలబడి మాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరి మెదక్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామనేది కూడా మరి ఈ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారితో చర్చించి వారి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఓటేసినటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం లైన్లో నిలబడి ఓటేసినటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చి మరి దేశానికి ఇందిరాగాంధీ అందించింది నాడు మరి ఈరోజు 25 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి అధికార పార్టీ పద్మా దేవేంద్ర రెడ్డి గారిని 26 ఏళ్ల యువకుడు కూకటి వేళ్లతో పెకిలించి రాజకీయ సమాధి చేసినటువంటి ఘనత కేవలం డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి దక్కిందని తెలియజేస్తా ఉన్నాం. మరి దేశానికి ప్రధాని ఇందిరాగాంధీ అయితే మరి 26 ఏళ్ల యువకుడు 25 ఏళ్ల పద్మా దేవేంద్ర రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని నేటితో కూల్చేస్తామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇక్కడ ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది, ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛతో పాటు అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ వారితో కష్టంలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు కూడా స్వేచ్ఛ ఉంటుందని తెలియజేస్తూ భవిష్యత్తులో రోహిత్ గారి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మెదక్ పట్టణంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మెదక్ పట్టణంలో ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు మరియు ఓటర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే 1989 నుంచి కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గంలో గెలిచింది 2023 రోజు. కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు. అందుకే మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా పార్టీ కూడా అధికారంలో రాబోతుంది. ఇక ముందు మా మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మా మెదక్ నియోజకవర్గం వెనుకబడిపోయింది. ముఖ్యంగా గతంలో వెనుకబడిపోయింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక కూడా వెనుకబడిపోయింది. మన నియోజకవర్గం ఏ విధంగా అయిందంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన మెదక్ డివిజన్కే 7 నియోజకవర్గాలు ఉండే, ఈ జిల్లాకే 2 నియోజకవర్గాలు అయినాయి. అంటే మన మీద వివక్ష చూపించి మనకెంతో మోసం చేసి మనం కోసపెట్టారు. కాబట్టి ఇప్పుడు అలా జరగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మెదక్ను మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. మెదక్కు ముఖ్యంగా ముడా ఏర్పాటు చేస్తాం. మెదక్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి మెదక్ జిల్లాకు ఏమేమి కావాలో అవన్నీ అభివృద్ధి పనులు చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మెదక్ అభివృద్ధి కావాలంటే ఒక రింగ్ రోడ్ అవసరం. ఈ రింగ్ రోడ్డు కూడా గతంలో వీళ్ళు ప్రతిపాదనలు పంపినామన్నారు. అది ఏ విధంగా తెలియదు, కానీ మేము మాత్రం ఆ రింగ్ రోడ్డు కోసం కూడా ప్రయత్నాలు చేసి మెదక్ జిల్లాకు మెదక్ నియోజకవర్గానికి కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసి మెదక్ అభివృద్ధి కూడా తోడ్పాటు చేస్తామని కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా అభ్యర్థి యువకుడు, రాష్ట్రంలోనే చిన్న వయసున గెలిచిన అభ్యర్థి, ఈయన కన్నా చిన్నోళ్ళు ఎవరు లేకుండా అనుకుంటా. ఇది కూడా మెదక్ నియోజకవర్గానికి ఎంతో గొప్ప పేరు. ఎందుకంటే అతి పిన్న వయసు కూడా అయిన అభ్యర్థి మన స్వాతంత్రం వచ్చి నుంచి కూడా ఎవరు లేరు, ఈయననే. కాబట్టి ఇది కూడా మనకు గొప్ప విషయం అని అనుకోవాలి.